నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గంజాయి సాగు ఉత్పత్తి నిల్లంటున్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయిని దగ్ధం చేసిన అధికారులు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలన. విశాఖ కేంద్రంగా ఏర్పడ్డ రైల్వే జోన్ కు గెజిట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ. గెజిట్ ఎప్పుడు ఇస్తారని రైల్వే మంత్రికి బహిరంగ లేఖ. ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు. బ్రహ్మంగారు చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయని తెలిపిన విశ్వ బ్రాహ్మణ సంఘం నేత గోడ నరసింహాచారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలను నేరుగా కలుస్తూ వారికి పింఛన్తో పాటు లక్షలాది రూపాయల ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడే మంజూరు చేశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకుని తక్షణ ఆర్థిక సహాయంగా సీఎం ఆర్థిక సహాయ నిధి నుండి నిధులను మంజూరు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నేరుగా పెన్షన్దారులకు సీఎం పంపిణీ చేశారు. చీకొట్టు నిర్వాహకులు రెడ్డమ్మ, హార్మోనిస్ట్ ఎం మల్లయ్య ఇళ్లకు చంద్రబాబు వెళ్లారు. వారితో వారి కుటుంబ విషయాలను, ఆర్థిక స్తోమతను గురించి ముచ్చటించారు. పింఛన్ సొమ్మును పెంచినందుకు ప్రతి నెల క్రమం తప్పకుండా తమకు అందుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చీకుటు నిర్వాహకులు రెడ్డమ్మకు 3 లక్షలు, హార్మోనిస్ట్ ఎం మల్లయ్యకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడ సీఎం ప్రకటించారు. సీఎం చూపిన ఆదరణ చేసిన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పోలీస్ శాఖ, ఈగల్ టీంతో పాటు పలు శాఖల కృషితో నేడు రాష్ట్రంలో గంజాయి సాగు అనేది ఎక్కడా లేదని స్పష్టం చేశారు. నగరంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్లో 10,147 కేజీల గంజాయి, 19,310 లీటర్ల లిక్విడ్ గంజాయిని దగ్ధం చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పలువురి నుండి పట్టుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయిని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గంజాయి వ్యాపారులను ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నామని చెప్పారు. గంజాయితో ఎందరో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని వాపోయారు. గంజాయి వ్యాపారం, అక్రమ రవాణాకు పాల్పడే వారిని అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి, లిక్విడ్ గంజాయి సేవిస్తే ఎంత ప్రమాదకరమో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాక్షి ప్రసంగించగా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ గాని విషయంలో మాట్లాడితే మీరు తెలిసిన విషయం ఇదే ఒకటే. ఈ ఆంధ్రప్రదేశ్లో జూన్ 2024 తర్వాత గాంజా మన ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో ఉన్న కానీ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. కొత్తగా మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది, సాటిలైట్ సర్వే. మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు. జీరో ప్రొడక్షన్ ఇప్పటికి. సో అది ఒక విషయం. రెండోది, ఈ అండర్ ట్రయల్స్ వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి పోయి ఇంట్రోగేట్ చేసి ఆ మూటాలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉన్నారా లేరా కనుక్కోవడానికి 78 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. త్వరలో మేము ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 647 డ్రగ్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ 3 దేశాల్లోని సింథటిక్ డ్రగ్స్ తయారవుతుంటాయి. అదేవిధంగా ఇంకో పక్కన 3 దేశాలు కూడా మనకి సింథటిక్ డ్రగ్స్ చేసి మన దేశానికి పంపిస్తూ ఉంటాయి. పాకిస్తాన్ ముఖ్యంగా పంపించే సింథటిక్ డ్రగ్స్ మన వాళ్ళు ఎవరు కొన్నా సరే అంటే కొంత డబ్బు ఈ టెర్రరిస్టుల చేతికి వెళ్తుంది. నార్కో టెర్రరిజం అంటారు దీన్ని. అందుకనే ఇటీవల మేము ఈగల్లో ఏ కాలేజీకి వెళ్ళినా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా
డ్రగ్స్ను ముట్టుకోడు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ను ముట్టుకుంటే ఇంకా కొంత డబ్బులు ఈ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తాయి. మనకి ముంబై బ్లాస్ట్లో కూడా ఎన్ఐఏ వాళ్ళు కూడా ఛార్జ్షీట్ వేసినప్పుడు ఈ టెర్రరిస్టులు లష్కరే తోల్బాయిన వ్యవస్థకి డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఇంకా ఈ డ్రగ్స్ కార్టెల్ ద్వారా వచ్చాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక సింబాలిక్ యాక్ట్ మాత్రం కాదు. ఇట్ ఈస్ అ కమిటెడ్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆఫ్ సో మెనీ మెన్ బిహైండ్ ద సీన్, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈరోజు మనము ఇంత పెద్ద ఎత్తున గంజాయి నిషేధాన్ని మనము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈ తగలపెట్టడం ఒకవైపు అయితే, ఇంకొక వైపు మనము యువతలు ఈ గంజాయి సేవించాలి అనే ఆలోచనని తగలబెట్టాలి. వారు అనుకుంటేనే డిమాండ్ సైడ్ ఎప్పుడు ఆ డిక్లైన్ వస్తుందో అప్పుడే సప్లై సైడ్ని మనం పూర్తిగా అరకట్టగలము. ఆన్ వన్ సైడ్ police department is giving their best to ensure that all the supply channels are scuttled, the production itself is eliminated. సాహితీ సెవంతి విశాఖ ఆధ్వర్యంలో ఆరుద్ర జయంతి సభ, నూనెల శ్రీనివాసరావు, ఏవి రమణారావుల సంస్మరణ సభ జరిగింది. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సభలో తిమిరాన్ని తరిమేద్దాం పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకలపల్లి రవి, అట్టాడ అప్పలనాయుడు, చీకటి దివాకర్, కె మోహన్, ఎంవిఎస్ శర్మ, సత్యాజీ, ఉప్పల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలకలపల్లి రవి మాట్లాడుతూ ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. కవిగా, గేయ నాటక రచయితగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఇలా అన్నింటిలోనూ రాణించిన మేధావి అని అన్నారు. ఆయన కవితలు, పుస్తకాలు, పత్రికల్లో రాసిన కథనాలు ఎన్నో సంచలనాలు సృష్టించాయని తెలిపారు. అభ్యుదయ సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించి సమాజ్ అభ్యుదయానికి ఆరుద్ర చేసిన కృషి అమోఘమని తెలకలపల్లి రవి కొనియాడారు. సరే పడవచ్చు అంటే అంత అందాన్ని గురించి, కానీ చివరికి ఏం చెప్తాడు అంత చిన్న పాటలో, ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది, కొండగాలి తిరిగింది. అంటే ప్రాప్తమున్న తీరానికి, ప్రాప్తం అంటే అనేది ఆ వేదాంతం గురించి చెప్పట్లా, అది ఎలా వెళ్ళాలో వేదాలు అది ఎక్కడ డిస్టైన్డో. అదే శ్రీశ్రీ కూడా ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడివడి ఉండాలి, ఎప్పుడేముడి ఎవరితో పడి ఎవరి పడవ పైన సాగునో. మరి అంటే నీటితో కానీ పడవ, అది రెండు లేకుండా ఊహించలేం కదా, ఒడ్డుతో ఉండాలి. సో కవులు రచయితలు కూడా ప్రజలతో ఉండాలి అన్న స్పృహ పూర్తిగా ఉన్నవాళ్ళు మటుగా మహాకవులు మహారచయితలు అయ్యారనే విషయం మనకు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవటం పట్ల తెలుగు దండు అధ్యక్షులు పరావస్తు సూరి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దెలపాలెం కూడల్లో గల తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మాతృభాష సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమిళ, కన్నడ, మరాఠీ, గుజరాతీలు ఇలా అనేక మంది తమ మాతృభాషకు అగ్రతాంబూలం ఇస్తున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు తెలుగు ప్రజలు ఆ ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు. మన మాతృభాషను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో తెలుగు మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సోరపడు, ఏ రామకృష్ణ, తిరుపతి, రాజమన్నార్, దేవిశ్రీ, పంతుల లలిత, మాధవి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా 1956 నవంబర్ 1 నుండి చక్కగా జరుపుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం. కానీ భాషాభిమానులు కేవలం అధికార మదంతో ఈ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 18 నెలలు పాలన చేస్తూ కూడా తెలుగు భాషను వేదికల మీద తీయగా కబులు చెప్తూనే భాషకు ఎటు మోచేతి నీళ్లు తాగడానికి తెలుగు భాషను ఈరోజు మన జాతి భవిత కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్ద ఎత్తున భక్తులు తలరావటం వలన తోపులాట జరిగిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన కాశీబుగ్గకు బయలుదేరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస సిహెచ్సి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చాలా బాధాకరమైన ఘటన జరిగిందన్నారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ప్రవేశ మార్గం వద్ద తోపులాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారన్నారు. మరో 16 మంది గాయపడ్డారని, 3 స్పెషాలిటీ కేర్ కోసం శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం తరలించడం జరిగిందని చెప్పారు. 94 ఏళ్ల భక్తుడు పాండా ప్రజల కోసం సొంత ఖర్చుతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారన్నారు. ఇక్కడకు వచ్చిన చాలా మంది భక్తులు మొదటిసారి వచ్చిన వారు కేవలం 10% మందే 2-3సారి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వెంట మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి. మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది. ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం, కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్, పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12 గంటల 50 నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వార్ జంక్షన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. మరో విధంగా పేదలకు ఉచిత వైద్య సేవలు దూరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను దూరం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞాన సమపోర్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం, ఈ సమాజంలో అభివృద్ధిని సాధించగలుగుతామని ఒక దృఢ సంకల్పంతో విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదవాడికి భవిష్యత్తులో ఉచితంగా విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా
వైద్య విద్యకి సంబంధించి ఈ రాష్ట్రంలో డాక్టర్ కావాలనుకునే పేదవాడి కళని నిజం చేయాలి, ఆ పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, వారి సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా 1923 నుంచి 2023 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసే వరకు కేవలం ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడంతో పాటు వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, ఫైనాన్షియల్ శాంక్షన్ చేయడంతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలు కూడా ల్యాండ్ అలాట్మెంట్ సమయంలో ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఉన్న ప్రజలకి అందుబాటులో త్వరితగతిన ఏదైనా వైద్య సహాయం కావాలని చేరుకునే విధంగా ఈ మెడికల్ కాలేజీలతో పాటు 17 మల్టీ సూపర్ స్పెషాలిటీ 500 బెడ్ అబవ్ హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోవడం జరిగింది. వీటన్నిటిని ఇవన్నీ నిర్మాణం పూర్తయితే ఎక్కడ పేదవాడు వృద్ధిలోకి వస్తాడో, పేద పిల్లలు డాక్టర్లు అయితే వీళ్ళు వైద్య వ్యాపారం ఎక్కడ కుంటుపడుతుందో అని ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పీపీపీ పేరు చెప్పి ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిరంకుశత్వ నిర్ణయాలను, దుర్మార్గపు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేసి ఈ కోటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి నివేదించి ఎప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని చూసైనా ఈ కూటమి నాయకులకి కొంచెం బుద్ధి జ్ఞానం కలగాలి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 417వ జయంతి ఉత్సవాలు నగరంలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దొండపర్తి రైల్వే జీఆర్ఎం కార్యాలయం ఎదురుగా నిర్వహించారు. వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు గావించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు గోడ నరసింహాచారి, సంఘం కార్యదర్శి మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారు ఏనాడో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి తెలియజేశారని చెప్పారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే అన్ని జరుగుతున్నాయన్నారు. కలియుగాంతం అనంతరం స్వామివారు కల్కి అవతారంలో జన్మించి ప్రజలకు దర్శనమిస్తారన్నారు. 417వ జన్మదిన సందర్భంగా శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు జగద్గురు, జగత్కర్త, కాలజ్ఞానం రాసి భూత భవిష్యత్తు వర్తమానం చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 417వ జన్మదినం చేయడం విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అది ఎండోమెంట్ వారు ఇచ్చినటువంటి సూచన మేరకు, వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. నిజంగా చాలా అదృష్టం. ఈ ప్రపంచంలో ఏ వింత జరిగినా, ఏ ఘోరం జరిగినా, ఎటువంటి దుష్పరిణామాలు జరిగినా, ఎటువంటి అద్భుతాలు జరిగినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే చెప్పారు అనేటువంటి నానుడు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో కానీ, ఈ భారతదేశంలో కానీ, అఖండ భారతదేశంలోనే బ్రహ్మంగారు లాంటి గురువు లేరు, సిద్ధప్ప లాంటి శిష్యుడు లేడు అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నానుడు ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం రాబోయేది కలియుగంలో ఎన్నెన్ని వింతలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఆ జరిగినటువంటి అన్ని కూడా కాలజ్ఞానం రచించినటువంటి మహానుభావుడు. అటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం ఈరోజు నిర్వహించడం మేము చాలా సంతోషంగా భావిస్తూ, మేము ఇంకొకసారి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జన్మదిన సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సభాముఖంగా ఈ సందర్భంగా కొంతమందికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక సంఘటన ఉందో, దుస్సంఘటన, కాశీ బొగ్గలో జరిగినటువంటి దుస్సంఘటన, అది చాలా దురదృష్టకరం. అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం కనుక 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 417వ జన్మదిన కార్యక్రమం ఈరోజు మొత్తం యావత్తు మన రాష్ట్రం మొత్తం, రాష్ట్రం, ప్రపంచం మొత్తం కూడా మనకి ఈ వీరబ్రహ్మం గారిది కార్యక్రమం చేస్తున్న జయంతి కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మన దొండపర్తిలో చేయడం ఎండోమెంట్ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయంలో కూడా అందరూ అన్ని ఆలయాల్లో కూడా ఈ బ్రహ్మం గారు జయంతి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ, తర్వాత
ఈ మన బ్రహ్మం గారు అనేది భూత భవిష్యత్తు అన్నింటి కాలాల్లో చెప్తాండ్రు. ఇప్పుడు ఏం జరిగిందన్నా బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుంది అనేసి అతను ముందుగా తెలిసి అందరికీ చెప్పడం జరిగింది. అతను చెప్పే విధంగా జరుగుతుంది కనుక ఆయన్ని స్మరించుకొని ఈ భక్తులందరూ ఈరోజు ప్రసాదం కూడా ఇక్కడ వితరణ జరుగుతుంది. ఈ ప్రసాదం కూడా తీసుకొని ఈ స్వామి తాలూకా కృపా కటాక్షాలు పొందుతారని మనసారా కోరుకుంటున్నాను. విశాఖ కేంద్రంగా ఏర్పడ్డ రైల్వే జోన్ కు గెజిట్ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు విశాఖ రైల్వే జోన్ అంశంపై బహిరంగ లేఖ రాశారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. విశాఖ కేంద్రంగా 2019 ఫిబ్రవరిలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 2020లో 170 కోట్ల రూపాయల విడుదల చేయగా 2025 జనవరి నాటికి డిపిఆర్ సిద్ధమైందన్నారు. 2025 జనవరి 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖ కేంద్రం రైల్వే జోన్ జీఎంగా సందీప్ను ప్రభుత్వం నియమించిందన్నారు. కాలం గడుస్తున్నప్పటికీ కేంద్రం ఇంతవరకు గెజిట్ ఇవ్వలేదని బీశెట్టి బాబ్జీ మండిపడ్డారు. కాలయాపన చేయకుండా త్వరగా రైల్వే జోన్కు సంబంధించి గెజిట్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు షెడ్యూల్ 8లో కొత్త రైల్వే జోన్ ప్రస్తావన ఉంది. ఆ కొత్త రైల్వే జోన్ ప్రస్తావనకి మనం 11 సంవత్సరాలు ఈరోజు నష్టపోయాం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను ఆసరాగా చేసుకోవడం వల్ల ఎక్కడా ఇప్పుడు ఎవరిచ్చారు స్థలం ఇవ్వలేదని మరి మొన్న జనవరి 8వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 10 నెలలు పూర్తవుతున్నా ఈ రోజుకొచ్చి కొత్త రైల్వే జోన్కి కావాల్సినటువంటి గెజిట్ని ఎందుకు ఇవ్వలేదు? సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి గెజిట్ ఎప్పుడు ఇస్తారు? గెజిట్ ఇవ్వకపోతే వారు ఈరోజు డెక్ విఎంఆర్డి పరిధిలో ఉన్నటువంటి డెక్ బిల్డింగ్లో 2 అంతస్తుల్లో ఆఫీస్ పెట్టి ఖాళీగా కూర్చున్నారు. మరి పరిపాలన ఎట్లా సాగుతుంది? మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే బోర్డు ఎగ్జామినేషన్స్ అటు సికింద్రాబాద్లో కానీ భువనేశ్వర్లో కానీ మనం పెడుతున్నాం. మరి ఇక్కడే కానీ స్టార్ట్ అయ్యేటట్టయితే రైల్వే జోన్ వచ్చేటట్టయితే మన పిల్లలకి రాష్ట్రంలో ఇక్కడే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. మరి మన పెద్దలకు ఎందుకు బాధ్యత లేదు? మన పార్లమెంటు సభ్యులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు సీతంపేట ఐటీడీఏ పార్కులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలిసి పాల్గొని బిర్సా ముండాకు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిర్సా ముండా 150వ జయంతిని పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిసారిగా జరుపుకోవటం ఒక కొత్త చరిత్ర అని అభివర్ణించారు. జాతి కోసం, ప్రజల కోసం, పేదవాళ్ల కోసం ఆయన ఎంతో కష్టపడి గిరిజన జాతిని అంతరించకుండా చేసిన మహానుభావుడు బిర్సా ముండా అని కొనియాడారు. మనం పుట్టిన దేశాన్ని, మాతృభాషను, జాతిని గౌరవించుకోవాలని, ఆ విధంగానే గిరిజన జాతిని, బిర్సా ముండా లాంటి నాయకులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంతపూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఇట్లాంటి అన్ని కూడా డెవలప్ చేయటం అనేది వారికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి సేవ తీర్చుకోవాలన్నా, ఆహ్లాదంగా 10 నిమిషాలు కూర్చోవాలన్నా, ఇప్పుడు ఈ రోజు మనం ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఇలాంటి పార్కులు డెవలప్ చేయాలి. అలాగే మంచి మంచి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గిరిజన సోదరి మందులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం, గౌరవప్రదమైనటువంటి మన బిర్సా ముండా 150వ జయంతి. వారు 1875లో జన్మించారు. ఇప్పుడు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలుగా వారి జయంతి జరుపుకుంటున్నాము అని అంటే జాతి కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఆయన ఎంతో కష్టపడి గిరిజన జాతిని అంతరించకుండా చేసినటువంటి ఒక మహానుభావుడని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన సారాధన, పుణ్య అవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ,
తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా గొప్ప గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతోత్సవాలని నవంబర్ 1 నుండి 15 రోజుల వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 3 ఐటీడీఏ పరిధిలో ఘనంగా జరుపుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో గిరిజనుల సేవలను, త్యాగాలను గౌరవించడం ఈ జయంతోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఐటీడీఏ పాడేరు నుండి కాఫీ హౌస్ వరకు కార్నివాల్ ను ప్రారంభించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్నివాల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తింసాలు, కోలాటాలు, గిరిజన కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఐటీడీఏ కాఫీ హౌస్ నందు ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన గిరిజన ముద్దుబిడ్డ బిర్సా ముండా అని కొనియాడారు. జాతీయ గౌరవ దివాస్ అని మన గౌరవ ప్రధాని గారు మొదలుపెట్టడం జరిగింది. ఎందుకు ఇలాంటి ఒక కార్యక్రమం మనం పెట్టడానికి ముఖ్యం చూస్తే మనకున్న గిరిజనులు అక్కడి నుంచే ఈ పారంపర్యాలు కానీ మనకున్న సివిలైజేషన్స్ కానీ అన్ని కూడా మొదలైన ఒక విషయంలో ప్రతి సంవత్సరము దాన్ని మనం గుర్తుపెట్టుకొని మనకున్న రియల్ ఆరిజిన్, మనకున్న రియల్ రూట్స్ ఎట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ పారంపర్యం ద్వారా మనం చేసుకుంటున్న వ్యవసాయం కానీ, మనం చేస్తున్న వంటలు కానీ, మనం చేసుకుంటున్న వివిధ పద్ధతి అన్ని కూడా మర్చిపోకుండా ఇప్పుడు ఉంటున్న కొత్త జనరేషన్స్కి దీని గురించిన విషయాలు మనం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసేసి ఒక ప్రెజెంటబుల్ ఫార్మాట్లో అందరికీ చెప్పాలని కోసము ఈ 15 రోజు అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 15 తారీఖు వరకు వివిధ రంగాల్లో ఈ విషయాన్ని ప్రజలకి చెప్పాల్సిన ఒక కార్యక్రమమే ఇది జనజాతీయ గౌరవ దివాస్. దీన్ని ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 5-6 సంవత్సరాలుగా చూస్తున్నారు. ప్రాంతీయ జనాలకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, దోపిడీ జరగకూడదు, వాళ్ళ వైపు మేమున్నాము అంటూ ముందుకొచ్చిన బిర్సా ముండా గారు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇంకా ఎందరో సమరయోధులు కానీ, వీళ్ళందరికీ కూడా మనం అందరం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలానే మనం కూడా ఈ రోజు ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఏంటంటే ఈ 15 రోజులు కూడా మనం ఈ దేశం పురోగతి ఎటు వెళ్తుంది, మనం దానిలో ఎలా మమేకం అవ్వాలి, మనం ఎక్కడైనా వెనకబడుతూ ఉంటే మనం ఎలాగ దేశంతో చేయి కలిపి ముందుకు వెళ్ళాలని మనం ప్రణాళిక వేసుకుంటున్నాము. దాని ప్రకారం మనం ఈ 15 రోజులు విస్తీర్ణంగా మనం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. దానిలో ప్లాంటేషన్ అని, యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ యూత్ పార్లమెంట్స్ అని, అలానే మనకి ఏదైతే మనకి ట్రెడిషనల్ మెడిసిన్ ఉందో, పరంపరగా చేస్తున్న మెడిసినల్ ప్రాక్టీసెస్ని, ఆధునిక మెడిసినల్ ప్రాక్టీసెస్ని ఇంటిగ్రేట్ చేస్తూ వర్క్ షాప్స్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడితే ప్రతి మొక్కకి ఒక విలువ చూపిస్తారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో గంజాయి సాగు, ఉత్పత్తి నిల్లంటున్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయిని దగ్ధం చేసిన అధికారులు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలన. విశాఖ కేంద్రంగా ఏర్పడ్డ రైల్వే జోన్ కు గెజిట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ. గెజిట్ ఎప్పుడు ఇస్తారని రైల్వే మంత్రికి బహిరంగ లేఖ. ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు.
బ్రహ్మంగారు చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయని తెలిపిన విశ్వ బ్రాహ్మణ సంఘం నేత గోడ నరసింహాచారి. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.